రేయ్ నిన్ను ఈ వీధిలోనే కాదురా ఈ ఊర్లో లేకుండా చేస్తా. ఏం పీక్కుంటో పీక్కో. నువ్వు నీ సమానత్వం నా కొడక. ఏయ్ నా సమానత్వం రేయ్, కరెక్ట్ గా నాతో గుర్తుపెట్టాను అనుకో పెట్టుకున్నప్పుడు నీ కొంచెం పని బతికి అయిపోద్ది. బతకట్లేదురా. నువ్వు నా ఫ్యామిలీ జోలికి వస్తావా? నువ్వు చేసావు కాబట్టి నేను చేసా. కేసు పెట్టుకుంటూ ఐసు పెట్టుకుంటూ పెట్టుకో, నేను భయపడను. నా ప్రాణం కన్నా నాకు సమానత్వమే ముఖ్యం. ఏం చేస్తావు చేసుకో. నీ అందు తేలుస్తాను రా. అంజు, ఏమైందండి? ఆయన ఎందుకు అలా ఎర్రెక్కిపోతున్నాడు? సమానత్వం చేసా. మళ్ళీ ఏదో పెంట పని చేశారనమాట. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. నిన్న మీ అక్క వాళ్ళ పాప మన ఇంటికి వచ్చారు కదా. వచ్చారు. పాప బయట కూర్చున్నప్పుడు పక్కింటి అంకుల్ వచ్చి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చాడు. అది చిన్న పాప కదా, క్యూట్ గా ఉంటుందని ఇచ్చుంటాడు. నేను సమానత్వం పోద్దని వాళ్ళ పాపకి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చా. వాళ్ళ ఇంట్లో చిన్న పాప లేదు కదండి. అందుకే వాళ్ళ పాపనే ఎత్తుకొని మరి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చా. ఆ పాపకి నెక్స్ట్ మంత్ పెళ్ళండి. వాడు అదే గోల పెడుతున్నాడు. కేసు పెడతాడంట. పెట్టుకొని సమానత్వం విషయంలో అస్సలు తగ్గేదే లేదు. ఏం చేసుకుంటాడు చేసుకొని పీకాడు. తిక్కలోడా తింగరోడా ఏం అర్థమై సావట్లేదు. సమానత్వం సైకోగాడు. ఛీ. అంజు, మా ఆఫీస్ వాళ్ళు ఈ రోజు లంచ్కి వస్తున్నారు, గుర్తుందిగా? ఎందుకు మర్చిపోతా, దానికోసమే వెయిటింగ్. గుర్తుంది. మా మేనేజరు, ఆఫీస్ బాయ్, ఒక అమ్మాయి వస్తున్నారు. రానివ్వండి. ఈ అకేషన్ మీద నా ప్రమోషన్ ఆధారపడి ఉంది. మొత్తం నువ్వే చూసుకోవాలి. నెక్స్ట్ వీక్ మా ఆఫీస్ కొలీగ్స్ మన ఇంటికి వస్తున్నారు, బాగా చూసుకుంటావని. నెక్స్ట్ వీక్ మీ ఆఫీస్ కొలీగ్స్ వస్తున్నారు కదా, అప్పుడు అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. చూసుకుంటా. ప్రమోషన్ కావాలా నీకు? చెప్తా. అంజు, అంజు, ఆ అమ్మాయి పేరు కోమలి. హాయ్ అండి. మా ఆఫీస్ బాయ్. టర్బన్ క్లాప్. ఆఫీస్ బాయ్ అండి. లోపలికి రండి. మా మేనేజర్ గారు. అంటే కొత్తగా మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రోజు మీ గురించి చెప్తా కదా, అందుకే రండి సార్. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. అంజు, అంజు, ఆయన మేనేజరే. ముష్టోడికి పెట్టినట్టు గ్లాస్ అలా పెట్టావేంటి? ఎలాగో అలా పెట్టాను, సంతోషించండి. అయినా మీకు ఈ మధ్య సమానత్వం మీద శ్రద్ధ లేకుండా పోతుంది. నేనేం చేశాను? మొన్న నా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు ఇంటికి? 2, సోనీ వాళ్ళ ఆయన. మరి మీరు మర్యాద ఎంతమందికి చేశారు? 2. మరి ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 3. సమానత్వం ఎక్కడండి? సమానత్వం శాస్త్రం ప్రకారం నేను ఎంతమందికి మర్యాద చేయాలి? అర్థమైంది, నువ్వు 2కే మర్యాద చేస్తావు. మరి మా మేనేజర్కి? సరే, మా మేనేజర్కి, కోమలికి మర్యాద చేయి. మా ఆఫీస్ బాయ్కి ఏదో ఒకటి చెప్పుకుంటా. తప్పు. సమానత్వం ప్రకారం అందరూ సమానమే. మీరు ముందుగా వాళ్ళని పరిచయం చేశారు కాబట్టి వాళ్ళే కౌంట్. మేనేజర్ కదా, లాస్ట్ లో కొంచెం స్పెషల్ గా పరిచయం చేద్దాం అనుకున్నా. సర్లే, వాళ్ళంతా కాకపోయినా ఎంతో కొంత మర్యాద చేస్తాలే. రక్షించిందిరా బాబు. తిక్క కుదురుద్ది.